రైట్ ఇక వివరాలు చూద్దాం. అమెరికా నుంచి వలసదారుల విమానం భారత్కు చేరుకుంది. 205 మందిని అమెరికా భారత్కు పంపించింది. అక్రమ వలసదారులను ఉపేక్షించేదే లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా కఠినమైన చర్యలు ప్రారంభించారు. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి ఆయా దేశాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే 205 మందితో అమెరికా నుంచి భారత్కు తొలి విమానం చేరుకుంది. యుఎస్లో సరైన ధ్రువపత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. మొదటి విడతగా 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించారు. అక్రమ వలసదారుల అంశంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలపై భారత్ ఇప్పటికే తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉంటుందని ఇప్పటికే భారతదేశం స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా లేదా సరైన ధృవాలు దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొస్తామని భారత విదేశాంగ ఓ ప్రకటనలో తెలిపింది.